మహాదానం. విదర్భ పాలకుడు శ్వేతుడు తపోధనుడు ఆ పుణ్యరాశి ఫలితంగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ ఎవరికి ఆకలి దప్పలు ఉండవు. శ్వేతుడికి మాత్రం ఎంత తిన్నా ఆకలి తీరేది కాదు, దప్పిక తగ్గేది కాదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నేరుగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని వివరించాడు. విధాత దివ్యదృష్టి శ్వేతుడి గతాన్ని తెలుసుకున్నాడు. నిజమే, అతడిలో ఒక్క దుర్గణము లేదు, ఎవరికీ అపకారము చేయలేదు. పాలకుడిగాను నిష్పక్షంగా వ్యవహరించేవాడు. కానీ ఒకే ఒక కొరత, తన జీవితకాలంలో ఒక్కసారైనా అన్నదానం చేయలేదు. ఏ నిర్భాగ్యుడికి ఆకలి తీర్చలేదు. గొంతెండిపోతున్న వారికి గుక్కడి నీళ్లు పోసిన పాపాన కూడా పోలేదు. ఆ వెలితి పుణ్యలోకాలకు వెళ్ళినా వెంటాడింది. తన తప్పు తెలుసుకొని అన్నదాన ఫలాన్ని అందుకోవడానికి మళ్ళీ భూలోకానికి వచ్చాడు శ్వేతుడు. అన్నదాన మహోత్సవాన్ని చాటి చెప్పే కథ ఇది. ఉత్తరాఖండ్లో అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి వృత్తాంతాన్ని వివరించాడు. ఎంత ఎక్కువ పండిస్తే, ఎంత ఎక్కువ వండితే, ఎంత ఎక్కువ మందికి వడ్డిస్తే అంత పుణ్యం. నేటి సుఖమయ జీవితం నిన్నటి అన్నదాన ఫలితం, రేపటి భోగభాగ్యాలు నేటి అన్నదాత ప్రభావాలు అంటుంది శాస్త్రం.